కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి రవళిరెడ్డి గారు మనకు ఉన్నారు. రవళిరెడ్డి గారు నమస్తే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మూసీ ప్రక్షాళన హైడ్రా అంశాలు అనేవి చాలా వరకు హైదరాబాద్ ప్రజల్లో పాజిటివిటీ అలాగే కొన్ని వర్గాల్లో నెగిటివిటీ రెండు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రెండు బ్యారేజ్ వేసుకోవాలి ప్రభుత్వం. సో ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇందాక మా రిపోర్టర్ చెప్పినట్టు కూడా రాంబాబు చెప్తూ సో కాంగ్రెస్ పార్టీ చాలా విధానపరంగా వెళ్తుంది. ఎవరైతే కొంతవరకు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాబోయే పరిస్థితులు కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ కానీ ఎందుకు అంటే ఇటువైపు విపక్షాలు పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి, కొంతమంది కావాలనే ఇక్కడ అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని పార్టీలు అయితే కొంతవరకు ముడుపులు కూడా తీసుకున్నారు. సో ఆ ప్రక్షాళన ప్రాంతాల్లో సో దీనికింత ప్రభుత్వం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటారు ఈ ఆరోపణలు? నమస్తే అండి. మీకు ఛానల్లో ఉన్న వాళ్ళకు, ఛానల్ వీక్షించే ప్రతి ఒక్కరికి కూడా నమస్తే. ఈరోజు ప్రభుత్వాలు రెండు రకాలు ఉంటాయండి. ఒక ప్రభుత్వం ఏమో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎలా సొమ్మును కూడగట్టుకుందామా, నెక్స్ట్ ఎలక్షన్ పర్పస్ అధికారంలో ఉన్నామా లేదా, మనకు వచ్చే కమిషన్ వచ్చిందా లేదా, తర్వాత ప్రభుత్వము నెక్స్ట్ ఎలక్షన్ వస్తే ఏ రకంగా ఖర్చు పెట్టాలి, ఏ రకంగా అధికారంలోకి రావాలి అని ఆలోచించే ప్రభుత్వం. ఇంకొక ప్రభుత్వం ఏంటంటే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు, వాళ్ళకు స్వచ్ఛమైన పరిపాలన అందించడం కోసము, వాళ్ళకు ఏదైతే కోరుకుంటున్నారో అంటే వాళ్ళకు సురక్షిత ప్రాంతాలలో వాళ్ళ నివసించే విధంగా చేసే విధంగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా పర్వాలేదు, మాకేమి ఇందులో కష్ట నష్టాలు ఎదురైనా పర్వాలేదు, మాకేమి లాభాపేక్ష లేకుండా చేయాలనుకునే ప్రభుత్వము రెండవ ప్రభుత్వం కోవాలోకి మా కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే ఈరోజు మీరు ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు, ప్రతి రాష్ట్రంలో చూస్తున్నారు, ఎవరైతే రియల్ ఎస్టేట్ మాఫియా కానీ ఎవరైతే పెద్ద పెద్ద బడాబాబులు కట్టుకున్న ఇళ్ల నిర్మాణాల జోలికి కానీ వెళ్తే వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఏ రకంగా ఓటు బ్యాంక్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేసే పని చేస్తారు, అది మాకెందుకులే వాళ్ళు ఇచ్చే కమిషన్లు తీసుకుందాము, వాళ్ళు ఏ రకంగా ఎక్కడ కట్టుకున్నా పర్వాలేదు, ప్రజలు ఇబ్బంది పడ్డా పర్వాలేదు అనుకునే ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా తెలంగాణ ఇచ్చిన ఉద్దేశం మాదే, తెలంగాణ తెచ్చిన ఘనత మాదే, తెలంగాణ ఏ ఉద్దేశంతో వచ్చిందో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు చాలా ధైర్య సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎవరికి మింగుడు పడట్లేదంటే మూసీ నదిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకున్న వాళ్ళకో, లేకపోతే మూసీ నది పరివాహక ప్రాంతాలలో నివసించే ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూద్దాము, వాళ్ళ బాగోగులు మాకు అవసరం లేదు, వరదలు వచ్చినప్పుడు అదొచ్చినప్పుడు పండుగ ఫలమో ఇచ్చి ఫోటో దిగుదాము, వాళ్ళని ఏదో ఊరడించినట్టు చేద్దాము అనుకునే వాళ్ళకు ఈ విషయం అస్సలు మింగుడు పడట్లేదు, గొంతులో వెలుగపండు పడ్డట్టే ఉన్నదని చెప్తున్నా. ఈరోజు మూసీ నది సుందరీకరణ కాదు, ప్రక్షాళన. గతంలో 2016లో కానీ అంతకుముందు కానీ వరదలు వచ్చినప్పుడు దాదాపు కేటీఆర్ కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా పరామర్శించిండు. డైరెక్ట్ గా అప్పుడున్న బండి సంజయ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తర్వాత వరదలు వచ్చినప్పుడు కూడా 10,000 రూపాయల నష్టపరిహారము, లేకపోతే మేము 10,000 ఏం సరిపోతాయి, ఏది పోతే అది మేము ఇచ్చేస్తాం, బండి పోతే బండి, కారు పోతే కారు అనే రకంగా వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేశారు చూస్తాం. కానీ ఈ రోజు మేమేమంటున్నామంటే ఇల్లుకు ఇల్లు ఇస్తాము, ఇల్లును మీరు వెకేట్ చేయండి, ఈ పరిసరాలు సుందరీకరణ లేదు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ అంటే అత్యద్భుతంగా ఉండే హైదరాబాద్ నగరము మూసీ నది పరివాహక ప్రాంతంలో పేరుకుపోయిన కాలుష్యం వల్ల ఆ పరివాహక ప్రాంతం ఒక మురికి కూపంలాగా ఉండే ఇళ్లలో ఉన్న ప్రజల ఆరోగ్య పరిస్థితులు కానీ ఆ పిల్లల ప్రభావం, ఫ్యూచర్ ప్రభావం ఏ రకంగా ఉందో ఇవన్నీ గమనించిన వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకించారు. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతాన్ని క్లియర్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఏం లాభం వస్తుందని వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మేమేమంటున్నాం, అక్కడ నుండి వెళ్లే ప్రజలందరికీ, వెళ్లే వాళ్ళందరికీ స్వచ్ఛందంగా మీరు వెళ్ళండి, ఇల్లు రెడీగా ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెడీగా ఉంది, మీరు ఇల్లు తీసుకొని ఇక్కడ నుండి షిఫ్ట్ కాండి అని చెప్తున్నాం. చాలా మంది సంతోషంగా వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న మీడియా ప్రతినిధులు చాలా మంది కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాయిస్ తీసుకుంటే దాదాపు అక్కడ ఉన్న పరిస్థితులు కూడా చూశారు. ఒక్క రూమ్ అంటే దాదాపు ఒక 100 SFT 200 SFT లోనే ఒక 7-8 మంది నివసించే ఇండ్లు కూడా ఉన్నాయి.
కానీ ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే దాదాపు ఒక 600-700 ఎస్ఎఫ్టీతో ఉన్న ఇల్లును కూడా ఇస్తుంటే సంతోషంగా వెళ్తున్నారు. వాళ్ళు ఇక్కడే రావుల రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారంటే ఎవరైతే ఒక్క నిమిషం అండి, ఎవరైతే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, ఎవరైతే ఈ మూసీ సుందరీకరణను అడ్డం పెట్టు అంటే మూసీ పరివాహక ప్రాంతాన్ని ఎఫ్టిఎల్ జోన్లలో బడా కాంప్లెక్స్ కట్టుకోవడము, లేకపోతే వాళ్ళు ఇది ఆక్యుపై చేయడము, ఆక్యుపై చేసిన స్థలాలలో బహుళ నిర్మాణాలు కట్టుకున్న వాళ్ళకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కానీ ఆ రోజు ఏ పరిస్థితులలో వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిందో ఎవరు ఇచ్చిందో అవన్నీ పక్కన పెడదాం. ఈ రోజు మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఇల్లు కట్టించి పంపిస్తాము, మీరు వెళ్ళండి. ఇది సుందరీకరణ కాదు. గతంలో బీజేపీ వాళ్ళు కూడా అనేక మంది మాట్లాడిండ్రు, మూసీ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది, దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి. ఆ రోజు ప్రధానమంత్రి గారే గంగా ప్రక్షాళన పేరుతో లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చించి గంగా ప్రక్షాళన చేస్తామంటే చాలా మంది ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గాని ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు, మద్దతు ఇచ్చారు. ఇది ఏమి మీరు ధర్నాలు వాళ్ళు రాస్తారు ఒకళ్ళు చేయలేదు. ఈ రోజు మూసీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కానీ వాళ్ళ ఫ్యూచర్ ని కానీ కాపాడతామంటే ఈ పార్టీ నేతలకు ఎందుకు మింగుడు పడట్లేదు అంటున్నా. మీరు ఇంతకుముందే చెప్పారు, ఇందులో ఉన్న వాళ్ళకి భిన్న స్వరాలు ఉన్నాయి. అంటే ఏదో రాజకీయం చేయాలి కాబట్టి చేస్తున్నాము, ఏదో రాజకీయం చేయకపోతే మా మనుగడ ఖరాబ్ అయిపోతుంది. ఈ రోజు మూసీ ప్రక్షాళన గాని హైడ్రా గాని ఇవన్నీ జరిగితే రేపు వాళ్ళకు పార్టీలకు ఫ్యూచర్ అనేది ఉండదు. కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ పేరు చిరస్థాయిలో ఉంటదనే పేరు వాళ్ళకి భయం పట్టుకున్నది కాబట్టి ఆ రకంగా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఆందోళన వీళ్ళకే స్పష్టంగా లేదు. ఒకసారి అడుగుతాం, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? మనకు బీజేపీ పార్టీ